హాయ్ అండి, బనానాలు తెచ్చాక ఎవరు తినకపోతే పాడైపోతాయి. అలా పాడవకుండా ఉండాలంటే అందరూ మెచ్చేలా బలంగా ఉండేలా పుష్టిగా ఒక రెసిపీ చేద్దామా? చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తాగాల్సిందే, అంత బాగుంటుందండి. ఈ బనానాలు తక్షణంగా ఎనర్జీని ఇస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇలా జ్యూస్ చేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది. ఇద్దరికి సరిపోయేలా జ్యూస్ చేయాలంటే 2 బనానాలని ఇలా తొక్క తీసేసుకొని మిక్సర్ జార్లో తీసుకోవాలి. కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ని వేసుకొని దీంట్లో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదము వేసేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ బనానా మిల్క్ షేక్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, కలర్ మారిపోతుంది. ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసుకొని తాగితే చాలా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. Thank you for watching. Please like, share and subscribe.